ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల శక్తిమంతుల కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచిన వారికి మారు మనసు దయచే ప్రభా, విరిగి నెరిగిన హృదయం దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా వాక్యం ద్వారాగా నాయన ప్రభా రక్షణ పొందుటకు సహాయం చే ప్రభా. ఏ వాక్యం అయితే నిద్రపోవచ్చిన ప్రభా వాక్యం ద్వారాగా రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను మీ పాసాన్ని చేర్చుకోమని స్నామం బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 26 2వ వచనం నుంచి 9వ వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నామండి. సత్యమును అనుసరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఏ మనస్సు నీ మీద ఆనుకునును వానిని నీవు పరిపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అనుసరించి నడుచుకోవాలి? మనము సత్యమునే అనుసరించి నడుచుకోవాలి. సత్యమునే జనములు ప్రవేశించినట్లు ద్వారమున తీయుడని అంటున్నాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకుని ఉండునో వాని మనసు ఎలా ఉండును? పూర్ణ శాంతితో ఉండును. పూర్ణ శాంతి గలది నీ యందు విశ్వాసముంచును అని అంటున్నాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? మనము విశ్వాసపరులు మనం చెప్పుకుంటే కాదు, నిజంగా విశ్వాసం కలిగే ఉంటున్నామా? నిజంగా మనము ఎలా ఉంటున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోండి. ఎప్పుడూ కూడా మనం ఇతరులని విశ్వాసపరులు అని చెప్పడం కాదు, అది దేవుడు చెప్పాలి, మనం ప్రజలు చెప్పాలి. అంతేగాని చాలామంది అనుకుంటారు, నేను చాలా విశ్వాసపరురాలని, పెద్ద ప్రార్థన చేసేస్తున్నాను, పెద్ద వాక్యం చదివేస్తున్నాను, లేకపోతే నేను రోజు బైబిల్ చదివేస్తున్నాను, రోజు ప్రార్థనకు వెళ్ళిపోతున్నాను, రోజు నేను చర్చిలోకి వెళ్ళి ఎదురు కూర్చుంటున్నాను, నేను రోజు బైబిల్ చదువుతున్నాను, రోజు ప్రార్థన మానుకోకుండా వెళ్తాను, నేను ఎక్కడ ప్రార్థన పెట్టినా సరే వెళ్తాను, నేను విశ్వాసపరురాలని అనుకుంటే కాదు. విశ్వాసం అంటే ఇవన్నీ చేసినంతనే పరులు అయిపోరు. విశ్వాసం అంటే మన హృదయము శుద్ధి కావాలి, మన మనస్సు శుద్ధి కావాలి, మన నడవడిక సరిగా ఉండాలి, మన ప్రవర్తన బాగోవాలి. ప్రతి ఒక్కటిని కూడా ఉంటేనే మనము విశ్వాసపరులము కాదా అనేది అప్పుడు తీర్పు కాలంలో దేవుడు మనకి చెప్తూ ఉంటాడు లెక్క. అప్పుడు మనకి తెలుస్తుంది. అంతేగాని ప్రజలు విశ్వాసపరులము అని అన్నంతరానే మనము విశ్వాసపరులము కాము. లేకపోతే లోకము మనలను విశ్వాసపరులు, మన లోకం ఏం చేస్తుంది? ముందు ఒక మాట మాట్లాడుతుంది, వెనకాల ఒక మాట మాట్లాడుతుంది. అలా కాదు. విశ్వాసపరులం అనేది మన హృదయమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకునుడి. ఎవరు నమ్ముకోవాలి? యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గమునయ్యున్నాడు. ఏమయ్యున్నాడు? నిత్య ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. యుగయుగములు కూడా ఎవరిని నమ్ముకోవాలి? మనం యెహోవానే నమ్ముకోవాలి. యెహోవాని నమ్ముకునేటే మనకి ఎంతో మేలు. రాజులను నమ్ముకునేట కంటే, మనం భూరాజులను నమ్ముకునే కంటే, ప్రజలను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని చెప్పుచున్నాడు. యెహోవాను ఆశ్రయించుట ఏ మేలును కూడా కొదువై ఉండదు, ఏ కీడును కూడా మన దరికి రాదు, ఏ శ్రమ కూడా మనకి దరికి రాదు. యెహోవాను ఆశ్రయించాలి. అంతేగాని మనము యెహోవాని ఆశ్రయించకుండా యెహోవాని నమ్మువానికి సమస్తమును సాధ్యం అన్నాడు. నమ్ముట నీ వలనైతే ప్రతి వారికి విశ్వాసము కలిగిన అంటున్నాడు, ప్రతి వారికి స్వాచ్ఛము కలిగిన అంటున్నాడు, స్వస్థత కలిగిన అంటున్నాడు. యెహోవాయే మనకి ఆశ్రయ దుర్గమునయ్యున్నాడు, సత్యమును అయ్యున్నాడు. యెహోవా ఎందే తప్ప కానీ మనకి ఏది కూడా మనకి రాదు. యెహోవా ఎందు మనం ఏమి కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. యుగయుగములు కూడా యెహోవాను మనము నమ్ముకుని ఉండాలి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వానిని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. ఎలాగో ఆయన ఉన్నత స్థలముల మీద ఎత్తువాడును కూడా ఆయనే, దించువాడు కూడా ఆయనే. ఆయన ఆ ఎత్తులను కూడా దించువాడు కూడా ఆయనే అయ్యున్నాడు. యెహోవాయే ధూళిలో నుంచి కూడా కలిసి ఉన్నాడు అని అంటున్నాడు. కాళ్ళు భేద కాళ్లను, దీన కాళ్లను దాన్ని త్రొక్కుచున్నవి. ఏంటయ్యి? భేద కాళ్ళు త్రొక్కుచున్నవి, దీనుల కాళ్ళు త్రొక్కుచున్నవి, ఏ కాళ్ళైనా సరే తొక్కుచున్నవి. ఆయన పడగొట్టువాడు, నేలను పడగొట్టువాడు, ఆయన ధూళిని కలిపి ఉన్నాడు. కానీ కాళ్ళు భేద కాళ్ళులు ఉన్నాయి, దీల కాళ్ళు ఉన్నాయి, దాన్ని త్రొక్కుచున్నవి కూడా ఆయనే. నీతిమంతులు పోవు మార్గము సమయముగా ఉండును,
నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. నీతిమంతులు పోవు మార్గము ఏమై ఉన్నది? సమముగా ఉండునని అంటున్నాడు. నీతిమంతుల మార్గం ఎలా ఉంటుంది? సమముగా ఉంటుంది. నీతిమంతుల పోవు మార్గము సరళముగా ఉండు. యెహోవా మన కొరకు నీతి మార్గమును తెరచి ఉన్నాడు. కానీ నీవు అందులో ప్రవేశించగలిగేది అలా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరుడా, ప్రతి ఒక్కరూ కూడా యెహోవా ఇచ్చిన మార్గమును మనము పోవాలి. నీతి మార్గమునే పోవాలి. మనం నీతినే అనుసరించి నడుచుకోవాలి. యెహోవా తీర్పుల మార్గము నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకునిచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశ్రయించుచున్నది. ఎలా ఉన్నది? నీతిమంతుల త్రోవలు సరళము చేయుచున్నాడు. యెహోవా నీ తీర్పు మార్గములను వచ్చుచున్నవి. మేము నీ కొరకు కనిపెట్టుకున్నాము. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. తీర్పు కాలము వచ్చుటకు నమ్మకమును కలిగి ఉండటకు మనము తీర్పు కాలము రాబోచున్నది. తీర్పు యందు మనం నిలబడి ఉండాలి. తీర్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అప్పుడు మనం తీర్పులో మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉంటున్నాము, తీర్పు కాలంలో ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పగించుకోవాలి. మనకు తీర్పు వస్తున్నది. మనం నరకానికి వెళతాము లేకపోతే స్వర్గానికి వెళతాము ఎవరికి కూడా తెలియదు. మనం నరకానికి వెళితే అగ్ని ఆరదు, పురికి చావదు. స్వర్గానికి వెళితే దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాం. కానీ స్వర్గానికి వెళతామని ఎవ్వరమును కూడా అనుకోము. ఎందుకంటే మహాగనులే ఎంతోమంది పరలోక రాజ్యం వెళ్ళిన వారు లేరు. దేవుని ఎంతో బోధ చేసిన వారే పరలోక రాజ్యం వెళ్ళారని ఎవరు కూడా చెప్పుకోలేరు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ లోకపు వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూడట్లేదు, దేవునిని ఆశ్రయించట్లేదు. ఈ లోకంలో నాది అని ప్రాకులాడుచున్నారు, ఇది నాది అది నాది అని ప్రాకులాడుచున్నారు. కానీ యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మనకి నీతి మార్గమును అనుసరించుట, మనము నీతిని అనుసరించి నడుచుకుంటే ఆయన మన త్రోవలను సరళం చేస్తానని అంటున్నాడు. ఆయన మన మార్గములను, ఆయన తీర్పును కూడా మనకి రాబోచున్నదని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా తీర్పు కోసం ఎదురు చూడాలి. అంతేగాని ఇది నాది అది నాది అని అనుకోవడం కాదు. మనం నీతిమంతులం. యెహోవా తీర్పు మార్గం నీకు వచ్చుచున్నదని అంటున్నాడు. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది అంటున్నాడు. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకంలో నివాసులు నీతిని నడుచుకుందురు. ఎలాగూ రాత్రివేళ ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మశక్తి నిన్ను ఆశించుచున్నది. లోకములోని తీర్పు కాలము వచ్చుటకు ఎదురు చూస్తున్నది అని అంటున్నాడు. తీర్పులోకి రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు అని అంటున్నాడు. మనం బైబిల్ అంతట్లోని కూడా ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? నీతిని కలిగి ఉండమని అంటున్నాడు. మనం నీతిని కలిగి ఉన్న ధర్మశాస్త్రమును గైకొనమని అంటున్నాడు. మనము పదాజ్ఞాలను పాటించమని అంటున్నాడు. పదాజ్ఞాలనే పాటించాలి, ఇంకేమీ పాటించకూడదు అని అనుకున్నాడు. ప్రతి ఒక్కటి కూడా బైబిల్లో ఒక సున్నైనను ఒక పుల్లైనను కూడా కొట్టివేయడానికి లేదు. ప్రతి ఒక్కరమును కూడా తీర్పు కాలం కోసం ఎదురు చూస్తున్నాం. తీర్పు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఎలాగ వచ్చినా కూడా తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. మనము జామున వస్తాడో తెలియదు. కానీ మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనము మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో నిలవబడాలి. అంతేగాని మనం ఈ లోకపు వైపు చూసి మనము నాది అంటూ ప్రాకులాడకూడదు. ఈ లోకము వైపు ఏమన్నదంటే మాయ, వేషధారణ, అసూయ, కుట్రలు, కుల్లి, ఇవే ఈ లోకంలో ఉన్నవి. కానీ దేవుని రాజ్యంలో ఏమున్నది? ప్రశాంతత ఉన్నది, శాంతి ఉన్నది. చాలామంది కుటుంబాలలో ప్రశాంతత లేదు, చాలామంది కుటుంబాలలో శాంతి లేదు. ఒకరికి పడట్లేదు. తల్లికి చెల్లి ఉండదు, చెల్లికి అక్క ఉండదు, సహోదరి ప్రేమ కలిగి ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకంటే ధనవ వైపే చూస్తున్నారు. ఎవరి స్వార్థము వాళ్ళదే, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. కానీ తీర్పు కాలము ఒకటి ఉన్నది. ప్రతి ఒక్కరమును కూడా తీర్పు కోసం ఎదురు చూడాలి. ఆయన ఇచ్చే మహిమను మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చే మహిమను నిత్యరాజ్యంలో చేరాలంటే ఇక్కడ నుంచే మనము స్థిరపడి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, ధర్మమును కలిగి ఉండాలి. యెహోవా ఆశ్రయించుట ఎంతో మేలు. యెహోవాయే మనకి ఆశ్రయదుర్గమునై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. నీవును నేను కూడా సిద్ధపాటును కలిగి ఉండాలి, సమాధానమును కలిగి ఉండాలి, సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి. మన మిత్రుని శత్రువుని కూడా మనం క్షమించే గుణమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వైపే చూడాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుల కృపామయుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రాలు యేసయ్య. నజరేయుడా, నీకు స్తోత్రాలు నాయన.
మా శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభా. నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండేటకు సహాయం చేయ ప్రభా. నాయన ప్రభా, మాకు మార్గమును స్థిరపరచుటకు ప్రభా నీ ముందుగా వెళ్ళి ఉన్నావు నాయన ప్రభా. ఈ లోకంలోనికి లేఖనము నెరవేర్చడానికి వెళ్ళావు నాయన. మళ్ళీ ప్రభా ఒక పాప నేను నశించిపోవటానికి ఇష్టం లేక నాయన ప్రభా నువ్వు సిలువలో బలి అయినావు నాయన ప్రభా. మా పాపాలు క్షమింపబడ్డాయి నాయన ప్రభా. మేము పాపము జోలుకు కానీ వేషధారుల జోలుకు కానీ పోకుండా ఉండటకు సహాయం చేయ ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. ఆ వాక్యంలో స్థిరత్వం కలిగి ఉండటకు సహాయం చేయ ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానము దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నీకు లోబడి ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. మా దేశాలను మా సంఘాలను దీవించిన అనేకమైన చోట్లనైనా ప్రభా మీటింగ్స్ జరుగుతున్న ప్రభా సఫలతను దయచే ప్రభా. ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. పెద్దవారిని చిన్నవారిని ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ భాగ్యం దయచే ప్రభా. పిల్లలేని వారి పిల్లలు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నా ప్రార్థనని నీ భాషని చేర్చుకోమని ఏ స్నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్త్రాలను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమె చూచుచిన వారికి వినిచిన వారికి నా కుటుంబము పైన సదాకాలముని కృప తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.